కేసీఆర్ గారు కేటీఆర్ గారు పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ దీక్ష దివస్ సందర్భంగా ఈరోజు విజయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ విజయోత్సవంలో జిల్లా అధ్యక్షుడు కోట ఆగయ్య గారు, మరియు మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరియు రాష్ట్ర నాయకులు ప్రవీణ్ గారు, మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రతి ఒక్కరికి ఈ ఉద్యోగ వందనాలు తెలియజేసుకుంటూ, గతంలో మన పెద్దలు కేసీఆర్ గారు 60 ఏళ్ల పోరాటం ఆంధ్ర పాలకులతోటి నరకం అనుభవించి ఎట్లైనా విముక్తులు కావాలని చెప్పి కేసీఆర్ గారు చావడమా తెలంగాణ తీసుకురావడమా అని చెప్పి ఒక విచిత్రమైన నిర్ణయంతో ఇలా నవంబర్ 29 నాడు దీక్ష దివస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రతిఫలమే ఇలా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, మేధావులు, ఇలా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆయన అండదండగా ఉండి ఇలా ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని చెప్పి ఈరోజు వరకు పోరాటం చేసి ఇలా కేంద్రం ఖచ్చితంగా ఇవ్వకపోతే తప్పదని దశలో అంత ఉద్యోగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇదే రోజు ఖచ్చితంగా ఇవ్వక తప్పదని, ఖచ్చితంగా ఇవ్వవలసిందే అని చెప్పి ఈ పోరాటం చూసి ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించిన రోజు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులతోటి ఇలా కేసీఆర్ గారి అనుభవాలు పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కావాలని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తల్లి మేధావులు, ఎంతోమంది మేధావులు, ఎంతోమంది రచయితలు, ఎంతోమంది పోరాట యోధులు నిర్ణయం చేసి ఒక తల్లి రూపం అందంగా ఉండాలి, ఒక కిరీటం పెట్టుకోవాలి, భారతమాతకి ఎట్లుంటుందో మన తెలంగాణ తల్లి ఆ రూపకంగా ఉండాలని చెప్పి ఆనాడు చేసిన పెద్దలు ఈరోజు ఇలా మన రేవంత్ రెడ్డి గారు అఘోరపరిచే విధానంగా ఆ కిరీటాన్ని తీసేయడం తెలంగాణ ప్రజలందరికీ అవమానపరిచినట్టు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆనాడు తెలంగాణ తల్లికి మన తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఒక చేతిలో కంకి, ఒక చేతిలో బతుకమ్మ. ఇలా తెలంగాణ ప్రజలు బతుకమ్మ అవమానపరిచిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వేం చేసినావంటే ఒక బతుకమ్మ చేతిలో తీసేసి అస్త్రం గుర్తు పెట్టినావంటే నీ కొత్త నీచ బుద్ధి. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. బిడ్డ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ నాయకులు పొందబెట్టక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారు మరి 60 ఏళ్ళ తెలంగాణ బిడ్డల కోచ చూసి మరి ఒక దీక్షగా కూర్చొని మరి మన తెలంగాణ తెచ్చుకున్న రోజు ఈరోజు డిసెంబర్ 9 నాడు మరి మనం అదేవిధంగా దాన్ని పూర్తి చేసుకొని తెలంగాణ తల్లికి పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పాలాభిషేకంలో గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి 10 ఏళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని కులాలకు సమసమాన చేసిన మరి ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మనం హైదరాబాద్లో సచివాలయం కూడా కట్టి మరి మన రాష్ట్రాన్ని అంబేద్కర్ రచించిన విధానంగా వారి ఆలోచన ప్రకారం కూడా మన రాష్ట్రం నడిపించిండ్రు. మరి వారికి అనుకూలంగా మన సచివాలయంలో కూడా వారి విగ్రహం ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక అమ్మవారి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని మరి వారికి అనుకూలంగా కూడా మార్చుకొని మరి పెడతామని కూడా, ఎందుకంటే మన ఇంత మంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలు ఒక అమ్మవారి రూపాన్ని పెట్టింది వారి ఆల్మాలు లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఎవరికి కూడా మన తెలంగాణ బిడ్డలకు అందరూ తెలుసు. మరి ఒక భారత మాత కూడా మరి కిరీటాలు అలంకరణలు కూడా ఉన్నాయి కాబట్టి మరి అవి పూర్తి తీసుకొని మన తొలి ముఖ్యమంత్రి వారిని చేసిరు కాబట్టి మరి మీరు అట్లాంటి పనులు చేస్తే మరి మన తెలంగాణ బిడ్డలు ఎవరు సహించడం లేదని మేము ఒక ప్రజాప్రతినిధిగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అందరము అడుగుతున్నాం. మరి అంతేకాకుండా కూడా ఈరోజు మన రాష్ట్రం తెచ్చుకున్న డిసెంబర్ 9 రాష్ట్రం తెచ్చుకున్న రోజు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మన తొలి ముఖ్యమంత్రి వారికి కూడా శుభాకాంక్షలు.